మన చుట్టూ ఉన్నటువంటి ఈ యొక్క భయంకరమైనటువంటి పరిస్థితుల్లో మన చుట్టూ అనేకమైనటువంటి వ్యాధులు ప్రబలిపోతూ ఉన్నాయి. మనము భరించలేనటువంటి బాధ మన చుట్టూ ఉంటూ ఉంది. మనము తట్టుకోలేనటువంటి శ్రమలు మనల్ని ఆవరించిపోతూ ఉన్నాయి. మనం ఎప్పుడు రుచి చూడనటువంటి భయంకరమైనటువంటి శ్రమల గుండా మనమంతా కూడా ఈ సంవత్సరం గడపాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. అయితే అలాంటి పరిస్థితుల్లో దేవుడు మన నుంచి ఆశించేటువంటి జీవితం ఏంటి, దేవుడు మన నుంచి కోరుకున్నటువంటి భక్తి జీవితం ఏ విధంగా ఉంటుంది అనేటువంటి కొన్ని మాటలు ఈ రాత్రి మనం ధ్యానం చేయబోతూ ఉన్నాం. అయితే దానికి నేను ఎంపిక చేసుకున్నటువంటి ఆ ప్రవక్త ఈ యొక్క ఇశ్రాయేలు దేశాన్ని రెండు విభాగాలుగా, ఆ యొక్క ఇశ్రాయేలు దేశం విడిపోయినప్పుడు కొంతమంది రాజులు యోధా దేశాన్ని, ఇంకొంతమంది రాజులు ఇశ్రాయేలు దేశాన్ని పరిపాలన చేసినటువంటి సంగతి మనకందరికీ తెలిసిందే. అయితే ఆ యోధా దేశాన్ని పరిపాలించినటువంటి హిజ్కియా అనేటువంటి రాజు ఉన్నటువంటి ఆ సమయంలో ఈ హిజ్కియా 29 సంవత్సరాలు ఆ యొక్క యోధా దేశాన్ని పరిపాలన చేశాడు. ఆ యొక్క యోధా దేశాన్ని హిజ్కియా అనేటువంటి ఈ ప్రవక్త, ఈ రాజుగారు పరిపాలన చేసినటువంటి ఆ సమయంలో ఒక గొప్ప ప్రవక్త ఉండేటువంటి వాడు. ఆ ప్రవక్త ప్రవచించినటువంటి ఆ ప్రవచన గ్రంథంలో నుంచి ఈ రాత్రి మనం కొన్ని పాఠాలు నేర్చుకోబోతూ ఉన్నాం. అయితే ఈ హిజ్కియా అనేటువంటి ఈ రాజుగారు పరిపాలించేటువంటి సమయంలో ఉన్నటువంటి గొప్ప ప్రవక్త అయితే మరొక ప్రాముఖ్యమైనటువంటి ప్రత్యేకత ఈ ప్రవక్తకి ఉంది. ఆ ప్రత్యేకత ఏంటి అని అంటే, యెషయా అనేటువంటి గొప్ప ప్రవక్తతో పాటు ఈయన ఉండేటువంటి వాడు. ఆయన ప్రవచించినటువంటి ప్రవచన కాలంలోనే ఈయన కూడా ప్రవచించటం అనేది గొప్ప విశేషం. ఆ విధంగా ఈయన ప్రత్యేకత కనబడుతూ ఉంటుంది. ఈ ప్రవక్త పేరు మీకా అనేటువంటి ఆయన. ఆ మీకా అనేటువంటి ఆయన పేరుకి అర్థం ఏంటి అని అంటే, యెహోవా వంటి దేవుడు ఎవరు అనేటువంటి అర్థం వస్తుంది. మీకా అనేటువంటి పేరుకి అర్థం యెహోవా వంటి దేవుడు ఎవరు అనేటువంటి విషయం. అయితే ఈ మీకా అనేటువంటి వాడు మనలో చాలామంది ఏమనుకుంటారంటే, మీకా అంటే మీకా గ్రంథం రాసినటువంటి ఆయన అనేటువంటి విషయాన్ని చాలా సింపుల్గా తీసిపడేస్తారు, లేకపోతే చులకనగా తీసిపడేస్తారు. కానీ బైబిల్ అంతట్లో 13 మంది మీకాలు ఉన్నారు. బైబిల్ అంతట్లో కూడా 13 మంది మీకాలు ఉన్నారు. అయితే వాళ్ళ రెఫరెన్స్లు మనం చూసినట్లయితే సమయం సరిపోదు కాబట్టి ఈ యొక్క మీకా అనేటువంటి పేరుతో కలిగినటువంటి వాళ్ళు 13 మందిలో ఉన్నటువంటి ఈ యొక్క వ్యక్తిని ఈ రాత్రి మనం ధ్యానం చేయబోతూ ఉన్నాం. 13 మందిలో మనం ఈ రాత్రి ధ్యానం చేయబోయేటువంటి మీకా అనేటువంటి ఆ ప్రవక్త రాసినటువంటి ఆ మీకా గ్రంథంలో నుంచి మనము ఈ రాత్రి కాల సమయంలో మనం కొన్ని విషయాలు మనం ధ్యానం చేయబోతూ ఉన్నాం. అయితే ఈ మీకా అసలు ఏ ఊరు వాడు, అసలు ఎక్కడి నుంచి మనకి ఈ మీకా అనేటువంటి ఆయన పరిచయం అవుతాడు అని అంటే, మనం ఇక్కడ ఆలోచన చేసినప్పుడు మొదటి అధ్యాయం మొదటి వచనంలోనే మనకు కనబడుతూ ఉంటుంది. ఆయన ఏమంటాడంటే మోరస్తీయుడు అనేటువంటి విషయం మనకు కనబడుతూ ఉంది. మీకా గ్రంథం మొదటి అధ్యాయం మొదటి వచనంలో మోరస్తీయుడైనటువంటి మీకాకు అంటే ఆయన మోరిషేత్ ఈయన ప్రవచించినటువంటి కాలం మనం ఒకసారి ఆలోచన చేసినప్పుడు యోతాము, అహాజు, హిజ్కియా అనేటువంటి గొప్ప గొప్ప రాజులు ఈయన ప్రవచించినటువంటి ఆ కాలంలో రాజ్య పరిపాలన చేసినటువంటి కాలం మనకు అర్థమవుతూ ఉంటుంది. ఈయన ప్రత్యేకత ప్రాముఖ్యంగా మనం ఆలోచన చేసినప్పుడు మీకా అనేటువంటి యెషయా అనేటువంటి గొప్ప ప్రవక్త ప్రవచించినటువంటి కాలంలోనే ఈయన కూడా ప్రవచించాడు. అయితే యెషయాకి మీకాకి ఉన్నటువంటి తేడా ఏంటంటే, యెషయా యూదా రాజ్యానికి రాజధాని అయినటువంటి యెరూషలేము అనేటువంటి ఆ గొప్ప ప్రాంతం గురించి యెషయా ప్రవచించేటువంటి వాడు. ఈ మీకా మాత్రం యోధా దేశం గురించి, ఇశ్రాయేలీల వారి గురించి, ఇశ్రాయేల్ ప్రాంతం గురించి ప్రవచించేటువంటి వాడు. అదే వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి తేడా. కానీ గొప్ప ప్రవక్తగా మీకా మనకి కనబడుతూ ఉంటాడు.
ఇది మనకి ఇర్మియా గ్రంథం 26వ అధ్యాయము 18వ వచనం మనకి చదువుకున్నట్లయితే, మీకా అనేటువంటి ప్రవక్త హిజ్కియా అనేటువంటి రాజు కాలంలో ఉన్నట్టుగా మనకి కనబడుతూ ఉంటుంది. ఇర్మియా గ్రంథం 26వ అధ్యాయం 18వ వచనంలో, రాసుకునే వాళ్ళు రాసుకోవచ్చని ఆ మాట చెప్పడానికి ఇష్టపడ్డాను. అయితే ఈ మీకా ఈయనొక్కడే ఇశ్రాయేలీల ప్రజలకి, యోధా ప్రజలకి, ఇశ్రాయేలీల రాజధాని అయినటువంటి షోమ్రోనికి, అదేవిధంగా యోధా ప్రజలకి కూడా ప్రవచనాలు చెప్పడం అనేది గొప్ప విశేషంగా ఈయన జీవితంలో మనకి కనబడుతూ ఉంటుంది. ఈ మీకా ప్రవచనాల్లో అతి ప్రాముఖ్యమైనటువంటి ప్రవచనం మనం బాగా ఆలోచన చేసినప్పుడు, యేసుప్రభు వారు పుడతారు అనేటువంటి విషయం గొప్పగా ప్రవచించినటువంటి వ్యక్తి ఈయనొక్కడే. ఆయన విషయంలో ఇది చాలా అమోఘంగా కనబడుతూ ఉంటుంది. హేరోదు రాజు దగ్గరికి జ్ఞానులు వచ్చి గ్రంథాలు తిరగేసినప్పుడు మీకా గ్రంథాన్నే తిరిగేస్తారు వాళ్ళు. ఆ విధంగా ఈయన గొప్ప ప్రవచనం ఈయన చెప్పడం అనేది మనకి కనబడుతూ ఉంది. ఈయన లైఫ్లో ప్రాముఖ్యంగా మనం ఆలోచన చేయాల్సింది ఏంటి అని అంటే, ఆయన యేసుప్రభు వారు ఎక్కడ పుడతారు అనేటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా ఈయన మనకి తెలియజేయడం జరుగుతూ ఉంది. ఈ మీకా ప్రవక్తతో ఇశ్రాయేలీయుల యొక్క ప్రవక్తల కాలం ముగిసిపోతుంది. ఎందుకంటే ఈయనే చిట్ట చివరి ఇశ్రాయేలీయులకు ప్రవక్త అన్నమాట. కాబట్టి ఈ మీకా చరిత్ర లెక్కల ప్రకారం క్రీస్తు పూర్వం 725 నుంచి క్రీస్తు పూర్వం 700 మధ్య కాలంలో ప్రవచించుంటాడు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఉంటారు. ఎందుకంటే ఈయన తర్వాత ఇశ్రాయేలీయుల ప్రజలకి ప్రవచనాలు అందించినటువంటి వ్యక్తి ఇంకొకరు లేరు కాబట్టి. అయితే ఈ మీకా అనేటువంటి ఆయన ప్రవచించినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ దేశ పరిస్థితి ఎలా ఉన్నది అని మనము ఆలోచన చేసినప్పుడు, ఈ ఆమోసు, హోషేయ అనేటువంటి గ్రంథాల్లో ఏ విధంగా అయితే వివరించారో అక్కడ ఉన్నటువంటి పరిస్థితి మనం ఒకసారి చదువుకున్నప్పుడు మనకు బాగా అర్థమవుతుంది. మీరు ఇంటి దగ్గర ఖాళీగా ఉన్నప్పుడు ఆమోసు, హోషేయ అనేటువంటి గ్రంథాలు మీరు చదివినట్లయితే అక్కడ ఉన్నటువంటి విషయాన్ని మీరు బాగా అర్థం చేసుకోగలుగుతారు. అదే పరిస్థితుల్లో ఈ మీకా కూడా ప్రవచించినప్పుడు అక్కడ ఉన్నటువంటి దేశం ఆ విధంగా ఉంది. అయితే ఇశ్రాయేలీల ప్రజలు ఎంత భయంకరంగా తయారయ్యారంటే, విగ్రహారాధన దేశంగా, అదేమో దేవుని ప్రదేశం అయినప్పటికీ విగ్రహారాధన బహు విపరీతంగా పెరిగిపోవటం, చిన్న చిన్న వాళ్ళని తొక్కేయడం, పేదరికంలో ఉన్నటువంటి వాళ్ళని అనగదొక్కేయడం, ఈ విధంగా పేదలను హింసించడం, ఇలాంటి భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఈ యొక్క మీకా ప్రవచించినటువంటి కాలంలో అక్కడ ఉన్నటువంటి ఇశ్రాయేలీల ప్రజలు ఉన్నారు. ఆ భయంకరమైనటువంటి పరిస్థితుల్లో అష్షూరీయులు షోమ్రోనుపై దండెట్టి షోమ్రోనును స్వాధీనపరుచుకుంటారు అనేటువంటి విషయాన్ని ఈయన స్పష్టంగా ఈ యొక్క మీకా గ్రంథంలో రాయటం మనకి జరుగుతూ ఉంది. ఆ కాలంలో ప్రవచించినటువంటి ఈ యొక్క మీకా భయంకరమైనటువంటి ఒక మాట అంటాడు. ఆయన ఏమంటాడంటే, 3వ అధ్యాయంలో ఆయన విధంగా అంటాడు. 3వ అధ్యాయం 8వ వచనం, నేనైతే యాకోబు సంతతి వారికి తమ దోషమును, ఇశ్రాయేలీయులకు తమ పాపమును కనుపరుచుటకై యెహోవా అత్యావేశము చేత బలముతోనూ, ఆత్మావేశము చేత బలముతోనూ, తీర్పు తీర్చు శక్తితోనూ, ధైర్యముతోనూ నింపబడిన వాడనై ఉన్నాను. చుట్టూ అనేక భయంకరమైనటువంటి విగ్రహారాధనలతో ఆ దేశం ఉన్నప్పటికీ ఈ మీకా యెహోవా యొక్క ఆత్మావేశము చేత దేవుని యొక్క పాపాన్ని వాళ్ళ మీద, దేవుడి యొక్క ఉగ్రతను వాళ్ళకి తెలియజేయటానికి ఆత్మావేశంతోనూ, బలముతోనూ, శక్తితోనూ, ధైర్యంతోనూ నింపబడినటువంటి వ్యక్తిగా మనకి మీకా గ్రంథంలో ఈయన కనబడుతూ ఉన్నాడు. అయితే ఈ విధంగా మనకి కనబడినప్పుడు ఈ మీకా గురించి మనము పూర్తిగా ఆలోచన చేయడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఈ మీకా గ్రంథానికి 7 అధ్యాయాలు మనకు ఉన్నాయి. ఈ మీకా గ్రంథంలో 7 అధ్యాయాలు. అయితే మొదటి 2 అధ్యాయాల్లో కూడా యోధా ప్రజల యొక్క తిరుగుబాటు, వారి పాపములను బట్టి దేవుని నుంచి వచ్చేటువంటి శిక్ష, ఇవన్నీ కూడా ఈ 2 అధ్యాయాల్లో పూర్తిగా ఆయన వివరించేశాడు. మొదటి 2 అధ్యాయాల్లో కూడా యోధా ప్రజల యొక్క తిరుగుబాటు, వారి యొక్క పాపములకు దేవుడిచ్చేటువంటి శిక్ష ఈ 2 అధ్యాయాల్లో ఆయన వివరించాడు. ఇక 3, 4, 5 అధ్యాయాలకు వచ్చేసరికి యోధా ప్రజలు వారి పాపాలను బట్టి పశ్చాత్తాపడాలి, ఆ పాపాలను బట్టి బయటికి రావాలి. అలాగే వారి పాపము వలన ఆ యొక్క రాజధాని అయినటువంటి యెరూషలేముకి కలిగేటువంటి నాశనం
ఆ విధంగా అలాగే ఆ తర్వాత వచ్చేటువంటి రక్షకుడు దానికి తీసుకొచ్చేటువంటి పరిష్కారము కూడా 3, 4, 5 అధ్యాయాల్లో ఆయన చూపించడానికి ప్రయత్నం చేశాడు. ఇక చివరికి 6, 7 అధ్యాయాలకు వచ్చేసరికి పశ్చాత్తాపపడినటువంటి వారికి దేవుడిచ్చేటువంటి ఆ యొక్క మంచి మాటలు, దేవుడిచ్చేటువంటి ఆదరణ, లేకపోతే మీకా చేసినటువంటి గొప్ప ప్రార్థన, ఇవన్నీ కూడా ఈ 6, 7 అధ్యాయాల్లో మనకి కనబడతాయి. ఈ విధంగా పూర్తిగా ఈ మీకా గ్రంథాన్ని మనం అర్థం చేసుకోవడం ద్వారా మీకా భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఆయన ప్రవచనాన్ని తెలియజేశాడనేటువంటి విషయం మనకు కనబడుతూ ఉంది. చుట్టూ భయంకరమైనటువంటి ఉగ్రతి ఆయన మీద ఉన్నది. చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు భయంకరమైనటువంటి పరిస్థితుల్లో జీవిస్తూ ఉన్నారు. ఆ పరిస్థితుల్లో ప్రవచించినటువంటి ఆ గ్రంథం ఈ రాత్రి మనకి ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేటువంటి విషయాన్ని మనము 2 వచనాలు పూర్తిగా అధ్యాయం చేయడం ద్వారా మనం ఈ రాత్రి గొప్ప పాఠాన్ని నేర్చుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఈయన రాసినటువంటి ఈ మీకా గ్రంథంలో 6వ అధ్యాయము 6, 7, 8 వచనాలు, 6, 7, 8 వచనాల్లోనూ మనము ధ్యానం చేసేది 8వ వచనం మాత్రమే. ఈ 3 వచనాల్లో అమోఘమైనటువంటి పాఠాన్ని మనం ఈ రాత్రి నేర్చుకోబోతూ ఉన్నాం. తీయండి మీకా గ్రంథం 6వ అధ్యాయము 6వ వచనం. ఏమి తీసుకొని వచ్చి నేను యెహోవాను దర్శింతును, ఏమి తీసుకొని వచ్చి మహోన్నతుడైన దేవుని సన్నిధిని నమస్కారము చేతును, దహన బలులను ఏడాది దూడలను అర్పించి దర్శింతునా, వేల కొలది పొట్టేళ్లను, వేలది నదులంత విస్తారమైన తైలమును ఆయనకు సంతోషము కలుగజేయన, నా అతిక్రమమునకై నా జ్యేష్ఠపుత్రుని నేనిత్తునా, నా పాప పరిహారమునకై నా గర్భఫలమును నేనిత్తునా అనేటువంటి విషయం అక్కడ కనబడుతూ ఉంది. అయితే దేవుణ్ణి దర్శించటానికి నేను ఎలా రావాలి? ఏడాది దూడలను, పొట్టేళ్లను, విస్తారమైనటువంటి తైలమును నేను ఆయనకిస్తే ఆయనకి సంతోషం కలుగుద్దా అనేటువంటి విషయం ఆయన రాసుకుంటూ అక్కడ 8వ వచనంలో దేవునికి ఇష్టమైంది ఏంటి, దేవుడు మనల్ని అడిగేదేంటి అనేటువంటి విషయాన్ని ఈ 6, 7, 8 వచనాల యొక్క భేదాన్ని మనం ఆలోచన చేయొచ్చు. 6, 7 వచనాల్లో మనము అనుకునేటువంటిది మనకి కనబడుతూ ఉంది, మనం ఊహించుకునేటువంటిది మనకు కనబడుతూ ఉంటుంది. 8వ వచనంలో దేవుడు ఆశించేది కనబడుతూ ఉంది. 6వ అధ్యాయం 6, 7 వచనాల్లో మన ఊహ కనబడితే 8వ వచనంలో దేవుని ఆశ కనబడుతూ ఉంది, దేవుని యొక్క కోరిక కనబడుతూ ఉంది. మనలో చాలామంది దేవునికి ఇవ్వాల్సింది కానుకలు, దేవునికి ఇవ్వాల్సినటువంటి శ్రేష్టార్పణలు, దేవునికి ఇవ్వాల్సినటువంటి దశమ భాగాల గురించి ఆలోచిస్తారు. కానీ దేవుడు కోరుకునేటువంటి జీవితం ఏంటి అనేటువంటి దాని గురించి ఆలోచించారు. అయితే ఈ రాత్రి దేవుడు ఆ విధంగా మాట్లాడుతూ ఈ యొక్క 8వ వచనంలో నుంచి మనతో స్పష్టంగా మాట్లాడడానికి ఆయన ప్రయత్నం చేస్తాడనేటువంటి విషయాన్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలని మనవి చేస్తూ ఉన్నాను. ఈ 8వ వచనాన్ని పూర్తిగా మనం ధ్యానం చేద్దాం. మనుష్యుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియచేయబడి ఉన్నది. అయితే పైన ఉన్నటువంటి వచనాల తర్వాత ఈ మాట అంటూ ఉన్నాడు, మనుష్యుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. వేల కొలది పొట్టేళ్ళు కాదు, వేలాది నదులంత విస్తారమైనటువంటి తైలము కాదు ఆయనకు సంతోషాన్ని కలిగించేది. ఏదైతే ఉత్తమమో అది నీకు తెలియజేయబడుతూ ఉన్నది. ఈ రాత్రికాల సమయంలో ఆ విధంగా జీవించడానికి ప్రయత్నం చేస్తే ఆయనకి ఇష్టమైనటువంటిది ఏంటి అనేటువంటి విషయాన్ని మనమంతా కూడా అర్థం చేసుకోవచ్చు. అయితే ఈ యొక్క వాక్యము ఎవరికి ఉపయోగపడుతుంది అని అంటే, ఎవరైతే దేవుని మీద ఇష్టంతో ఉంటారో, ఎవరైతే దేవునికి ఇవ్వాలి అనేటువంటి ఆశతో ఉంటారో, ఎవరైతే దేవునికి పెట్టాలి అనేటువంటి హృదయంతో ఉంటారో వారు మాత్రమే ఈ వాక్యాన్ని గ్రహించగలుగుతారు. ఎందుకంటే 6వ వచనంలో ఈ విధంగా అన్నాడు, ఏమి తీసుకొని వచ్చి నేను యెహోవాను దర్శింతును, ఏమి తీసుకొని వచ్చి మహోన్నతుడైన దేవుని సన్నిధిని నమస్కారం చేతును. అంటే దేవునికి పెట్టాలి అనేటువంటి బుద్ధి, దేవునికి అర్పించాలి అనేటువంటి మనస్సు ఎవరికైతే ఉంటుందో వారికి మాత్రమే ఈ వాక్యం అర్థమవుతుంది, వారికి మాత్రమే గొప్ప కనువిప్పు కలిగజేసేటువంటి వాక్యంగా మనకి కనబడుతూ ఉంటుంది. దేవునికి
అర్పించాల్సినటువంటి విధంగా అర్పించలేనటువంటి హృదయం కనుక మనకున్నట్లయితే మనకి వాక్యము చాలా వెర్రితనంగా కనబడుతూ ఉంటుంది. రక్షించబడేటువంటి వారికి గొప్ప శక్తి, రక్షించబడినటువంటి వారికి వెర్రితనంగా కనబడుతూ ఉంటుంది. దేవుని పిల్లలకి ఏమో ఇది గొప్ప శక్తిగా కనబడుతుంది, రక్షించబడినటువంటి వారికి, అవిధేయులైనటువంటి వారికి వెర్రితనంగా కనబడుతూ ఉంటుంది. కాబట్టి రాత్రికాల సమయంలో మన జీవితం ఏ విధంగా ఉందో మనం ఆలోచించేద్దాం. 8వ వచనం, మనుష్యుడా ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకొనుటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు. ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. ఈ యొక్క మాటని మనం ఈ రాత్రి కాల సమయంలో ధ్యానం చేద్దాం. మొట్టమొదటిగా న్యాయముగా నడుచుకొనుటయు అనేటువంటి మాటను మనం ఆలోచన చేసినప్పుడు, న్యాయం అనేటువంటి దాన్ని దేవుడు చాలా పవిత్రంగా చూశాడు. న్యాయం అనేటువంటి దాన్ని దేవుని దృష్టిలో చాలా యథార్థంగా ఆయన చూడటానికి ఆయన ఇష్టపడ్డాడు. న్యాయం అనేటువంటి దాన్ని దేవుడు ఎంత పవిత్రంగా చూశాడంటే, నిర్గమకాండం 18వ అధ్యాయము 21వ వచనం. నిర్గమకాండం 18వ అధ్యాయము 21వ వచనం, మరియు నీవు ప్రజలందరిలో సామర్థ్యము, దైవభక్తి, సత్యాశక్తి కలిగి లంచగొండులు కాని మనుషులను ఏర్పరుచుకొని 1000 మందికి ఒకనిగాను, 100 మందికి ఒకనిగాను, 50 మందికి ఒకనిగాను, 10 మందికి ఒకనిగాను వారి మీద న్యాయాధిపతులను నియమింపవలెను. వారు ఎల్లప్పుడూ ప్రజలకు న్యాయము తీర్చవలెను. న్యాయము మీద దేవుడు చాలా గొప్ప ఉద్దేశాన్ని ఆయన కలిగి ఉన్నాడు. న్యాయంగా నడుచుకోవటం మీద దేవుడు బలమైనటువంటి ఆశ పెట్టుకున్నాడు. ఆయన ఎంత స్పష్టంగా చెప్తున్నాడంటే, లంచగొండుల్ని 1000 మందికి ఒకరిని పెట్టుకోమండి, 100 మందికి ఒకరిని పెట్టుకోండి అని చెప్పట్లేదు. లంచగొండులు కాని వారిని ఏర్పరుచుకోవాలి. దైవభక్తి, సత్యాశక్తి కలిగి ఉండాలి. ప్రజలందరిలో సామర్థ్యం కలిగి ఉండాలి. వాళ్ళు ఏ విధంగా ఉండాలి? ఎల్లప్పుడూ ప్రజలకు న్యాయము తీర్చేటువంటి వారిగా ఉండాలి. ఇలాంటి క్వాలిటీస్ ఉన్నటువంటి వారిని న్యాయాధిపతులుగా ఎంపిక చేయమని దేవుడు ఆ కాలంలో మోషేతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ రాత్రికాల సమయంలో దేవుడు మన నుంచి ఆశించేటువంటిది ఏంటో తెలుసా? న్యాయ సంబంధమైనటువంటి జీవితం. ఏమంటున్నాడు ఇక్కడ? న్యాయముగా నడుచుకొనుట. న్యాయముగా నడుచుకోవటం అనేది ఈ రోజుల్లో బహు తక్కువగా కనబడుతూ ఉంటుంది. ఈ రోజుల్లో ఉన్నటువంటి నానుడి ఏంటనంటే, మున్నార్కంగా జీవిస్తే రోజులుంటాయి, న్యాయంగా బ్రతికితే రోజులుండవు అనేటువంటి విషయం మనకు కనబడుతూ ఉంటుంది. కానీ దేవుని చిత్తానికి వచ్చేసరికి, దేవుని ఉద్దేశానికి వచ్చేసరికి న్యాయం అనేది చాలా అవసరమైనది. న్యాయం అనేది చాలా పవిత్రమైనది. ఎంత పవిత్రమైందంటే, ఈ యొక్క న్యాయం గురించి దేవుడు గొప్పగా చెప్పడం మనకు కనబడుతూ ఉంటుంది. ఆ నిర్గమకాండం 16, 17, 18 వచనాలు పూర్తిగా మీరు చదువుకున్నట్లయితే న్యాయము అనేటువంటి దాని గురించి దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడుతూ వెళ్తాడు. ఎంత స్పష్టంగా మాట్లాడతాడంటే, అసలు కనీసం ఎదుటి వారిని చూసి తీర్పు తీర్చకూడదు, ఎదుటి వారికి ఉన్నటువంటి డబ్బు చూసి తీర్పు తీర్చకూడదు, ఎదుటి వారితో నీకున్నటువంటి రిలేషన్ చూసి మీరు తీర్పు తీర్చకూడదు. వారి మీద ఉన్నటువంటి ఆ యొక్క తప్పు ఒప్పు అనేటువంటి దాని మీద మాత్రమే మీరు న్యాయం తీర్చాలి అనేటువంటి విషయాన్ని ఆయన స్పష్టం చేస్తూ ఉన్నాడు. ఈ రాత్రికాల సమయంలో ఎంతమంది న్యాయాన్ని బట్టి నడుచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నారు? ఎంతమంది దేవునికి ఇష్టానుసారమైనటువంటి జీవితాన్ని కనుపరచడానికి ఇష్టపడుతూ ఉన్నారు? దేవుడు మన నుంచి ఆశించేది వేలాది పొట్టేళ్లను కాదు, వేల కొలది విస్తారమైనటువంటి తైలాన్ని కాదు. ఆయన మన నుంచి ఆశించేది ఏంటి అనంటే, న్యాయంగా నడుచుకోవడం, న్యాయమైనటువంటి ప్రవర్తన చూపించటం. న్యాయము అన్యాయము అనేటువంటి దానికి తేడా మనం చూడాలి అనంటే, న్యాయం అనేది మన జీవితంలో ధర్మశాస్త్రాన్ని బట్టి వెళ్ళాలి. న్యాయం అనేది దేవుడిచ్చినటువంటి ఆజ్ఞలను బట్టి వెళ్ళాలి. న్యాయం అనేది దేవునికి ఇష్టానుసారమైనటువంటి జీవితాన్ని జీవించాలి. మరి అన్యాయం ఏంటండి అనంటే, ఆజ్ఞాతిక్రమమే పాపం. దేవుడు చెప్పని విధంగా చేస్తే అది పాపం. దేవుడు చెప్పిన విధంగా చేయకపోతే కూడా పాపమే. దేవుడు ఏమంటున్నాడంటే, న్యాయంగా నడుచుకోవడం, న్యాయమైనటువంటి ప్రవర్తన చూపించటం. న్యాయం అనేది దేవుడిచ్చినటువంటి ఆజ్ఞలను బట్టి వెళ్ళాలి. న్యాయం అనేది దేవునికి ఇష్టానుసారమైనటువంటి జీవితాన్ని జీవించాలి. మరి అన్యాయం ఏంటండి అనంటే, ఆజ్ఞాతిక్రమమే పాపం. దేవుడు చెప్పని విధంగా చేస్తే అది పాపం. దేవుడు
నడుచుకోండి అంటున్నాడు దేవుడు. న్యాయమైనటువంటి ప్రవర్తన అనేది మన జీవితంలో లేకపోయినట్లయితే అది భయంకరమైనటువంటి ఘోరమైనటువంటి పాపం. దేవుడు మీకా ద్వారా మనతో హెచ్చరించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు ఈ రాత్రి. న్యాయమైనటువంటి ప్రవర్తన మన జీవితంలో కనపరచడానికి ఇష్టపడాలి. ద్వితీయోపదేశకాండ గ్రంథం తీయండి. ద్వితీయోపదేశకాండ గ్రంథం 1వ అధ్యాయం 16వ వచనం. ద్వితీయోపదేశకాండ గ్రంథం 1వ అధ్యాయము 16వ వచనం. అప్పుడు నేను మీ న్యాయాధిపతులతో మీ సహోదరుల వ్యాజ్యములను తీర్చి ప్రతి మనుష్యునికి వాని సహోదరునికిని వాని యొద్దనున్న పరదేశికిని న్యాయమును బట్టి మీరు తీర్పు తీర్చవలెను. దేనిని బట్టి తీర్పు తీర్చాలి? న్యాయాన్ని బట్టి తీర్పు తీర్చాలి. ఎదుర ఉన్నది సహోదరుడే కదా, ఎదుటిగా ఉన్నది మనవాడే కదా. ద్వితీయోపదేశకాండ గ్రంథం 1వ అధ్యాయం 16వ వచనం. ఎదురుగా ఉన్నది మన వ్యక్తే కదా అనేటువంటి ఉద్దేశంతో ఉండకూడదు అనేటువంటి మాట ఇక్కడ చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు. అయితే పవిత్రంగా మనం ఆలోచన చేసినప్పుడు న్యాయం అనేటువంటి దాన్ని మనం ఆలోచన చేస్తే మనలో చాలామంది మున్నార్కమైనటువంటి జీవితాన్ని జీవించేటువంటి వాళ్ళు చాలామంది కనబడుతూ ఉంటారు. దేవుని ఉద్దేశాన్ని పక్కన పెట్టి సొంత నిర్ణయాలు లేకపోతే సొంత ఉద్దేశాలని తీసుకుని భయంకరమైనటువంటి జీవితాన్ని జీవించేటువంటి వారు కూడా కనబడుతూ ఉంటారు. అయితే వారు దేవునికి అర్పణలు ఇవ్వరా? ఇస్తారు. అయితే వారు దేవుని స్తుతించరా? స్తుతిస్తారు. వారు దేవునికి వేలాది పొట్టేళ్ళను అర్పించరా? అర్పిస్తారు. కానీ దేవునికి ఇష్టమైనటువంటి న్యాయముగా ప్రవర్తించుకునేటువంటి ప్రవర్తన అనేది మన జీవితాల్లో కనబడట్లేదు. సామెతల గ్రంథం 24వ అధ్యాయం, సామెతల గ్రంథం 24వ అధ్యాయం 23వ వచనం. ఇవియు జ్ఞానులు చెప్పిన సామెతలే, న్యాయము తీర్చుటలో పక్షపాతము చూపుట ధర్మము కాదు. ఏమంటున్నాడు? న్యాయము తీర్చుటలో పక్షపాతము చూపుట ధర్మము కాదు అనేటువంటి విషయం కనబడుతూ ఉంది. మనలో చాలామంది పక్షపాతాన్ని చూపించేటువంటి వాళ్ళు కనబడుతూ ఉంటారు. అవతల ఉన్నటువంటి వ్యక్తి మనవాడు అయితే, లేకపోతే అవతల ఉన్నటువంటి వ్యక్తి మనకి బాగా అవసరమైన వాడు అయితే, వాళ్ళ జీవితంలో ఎంత పెద్ద పొరపాటు ఉన్నా కానీ పక్షపాతాన్ని చూపించేటువంటి జీవితాలు మనకు కనబడుతూ ఉంటాయి. దేవుని దృష్టిలో అది భయంకరమైనటువంటి పాపం. పాపం చేసినటువంటి వాడు ఎలా ఉన్నా కానీ వాడిని వెనకేసుకొచ్చినటువంటి మన జీవితం మాత్రం భయంకరమైనటువంటి పరిస్థితుల్లో కూలిపోయేటువంటి అవకాశం ఉంది. దేవుడు ఏమంటున్నాడంటే న్యాయాన్ని తీర్చేటప్పుడు పక్షపాతము చూపించకూడదు. దేవునికి ఇష్టమైనటువంటిది ఏంటి? అదే న్యాయాన్ని బట్టి నడుచుకోవటం. ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు అనే మాట కనబడుతుంది మీకా గ్రంథంలో. న్యాయంగా నడుచుకుంటే చాలు దేవుని దృష్టికి. మన జీవితంలో కలిగి ఉన్న దానిలో దేవునికి ఇస్తే చాలు. అయితే ఈ న్యాయంగా నడుచుకోవడంలో మరొక కోణంలో మనం ఆలోచన చేసినప్పుడు, పవిత్రమైనటువంటి కోణంలో మనం ఆలోచన చేసినప్పుడు, ఈ రోజుల్లో మనలో చాలామందికి న్యాయం అనేది కనబడట్లేదు. ఎంత న్యాయం అనేది కనబడట్లేదు అని అంటే, ఎదురుగా ఉన్నటువంటి వ్యక్తి మన జీవితానికి లేకపోతే మనకున్నటువంటి పరిస్థితికి ఏ విధంగా ఉంటారు, లేకపోతే మన జీవితానికి ఉన్నటువంటి పరిస్థితి ఏంటి అనేటువంటి బుద్ధి లేనటువంటి జ్ఞానంతో ఆ విధమైనటువంటి అన్యాయమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ ఉన్నారు. అక్రమమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ ఉన్నారు. ఎంతమంది జీవితాలు సర్వనాశనం అయిపోతూ ఉన్నాయో ఆలోచన చేయండి. మన జీవితంలో అన్యాయమైనటువంటి అక్రమమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ వేలాది పొట్టేళ్లను, వేల కొలది నదులంత విస్తారమైనటువంటి తైలాన్ని మనము దేవునికి దారబోజేస్తున్నాము అనేటువంటి భయంకరమైనటువంటి భ్రష్ట జీవితంతో జీవిస్తూ ఉన్నారు. మనలో చాలామంది దేవుని సన్నిధానంలో ధూపాన్ని వేస్తారు. దేవుని సన్నిధానంలో దేవునికి ఆయన సన్నిధానంలో ఆయన స్తుతించడానికి ఇష్టపడతారు. కానీ ఆయన జీవితం కోరుకునేటువంటి విధంగా ఉండటానికి ఇష్టపడరు. అయితే మరొక మాట ఏమంటున్నాడు చూడండి. మీకా గ్రంథం 6వ అధ్యాయం 8వ వచనం. న్యాయముగా నడుచుకొనుటయు కనికరమును ప్రేమించుటయు. రెండో మాట ఏంటండి? కనికరమును ప్రేమించుటయు. దేవుడు కోరుకునేటువంటి రెండవ మంచి లక్షణం ఏంటంటే కనికరమును ప్రేమించటం. కనికరమును ప్రేమించటం అనేటువంటి దాని గురించి మనకు అర్థం అవ్వాలంటే జకర్యా గ్రంథం తీయండి. జకర్యా గ్రంథం 7వ అధ్యాయము. జకర్యా గ్రంథం 7వ అధ్యాయము
9వ వచనం. సైన్యములకు అధిపతి యెహోవా ఇలాగు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు, సత్యమును అనుసరించి తీర్పు తీర్చుడి, ఒకరి యందొకరు కరుణా వాత్సల్యములను కనుపరుచుకొనుడి. ఒకరి యందొకరు కరుణా వాత్సల్యములు కనుపరుచుకోవాలి. మన జీవితంలో, క్రైస్తవుల జీవితంలో కరుణా వాత్సల్యతలు లేవు. ఎంత భయంకరంగా అంటే పచ్చగడ్డి మీద అగ్గిపుల్లేసినా కూడా తగిలడిపోద్ది. అంత భయంకరమైనటువంటి పరిస్థితి మన జీవితంలో. ఒకవేళ ఈ రాత్రి కాల సమయంలో అలాంటి పరిస్థితుల్లో మనం జీవిస్తున్నారేమో. ఒకవేళ అంత భయంకరమైనటువంటి జీవితాన్ని జీవిస్తున్నప్పటికీ కూడా దేవుడి రాత్రి కాల సమయంలో ఏమంటున్నాడు తెలుసా? ఇంత జీవితాన్ని జీవిస్తూ నీ జీవితంలో ఉన్నటువంటి భయంకరమైనటువంటి ఆ యొక్క కనికరము అనేటువంటి దానిని విడిచిపెట్టేసి, కరుణా వాత్సల్యత అనేటువంటి ఆ యొక్క మంచి లక్షణాన్ని విడిచిపెట్టేసి, అవిధేయత అనేటువంటి జీవితాన్ని జీవిస్తూ దేవుని సన్నిధానంలో భక్తి కనుపరుస్తున్నానని నిన్ను నీవు మోసం చేసుకుంటున్నావు అనేటువంటి విషయాన్ని ఈ రాత్రి గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే పక్కోడిని మోసం చేస్తే కాస్త డబ్బు సంపాదించుకోవచ్చేమో, పక్కోడిని మోసం చేస్తే కాస్త పేరు సంపాదించుకోవచ్చేమో, పక్కోడిని మోసం చేస్తే కొంచెం ఎక్కువ డబ్బు సంపాదించుకోవచ్చు, పక్కోడిని మోసం చేస్తే కాస్త పేరు సంపాదించుకోవచ్చు. కానీ మనల్ని మనం మోసం చేసుకుంటే మనకేది వచ్చేది ఉండదు. మనలో చాలామంది క్రైస్తవుల జీవితాలు పక్కోడిని మోసం చేయటం పక్కన పెడితే మనల్ని మనం మోసం చేసుకోవడం ఎక్కువైపోతుంది. మనల్ని మనం మోసం చేసుకోవడం ఏంటండి అంటే, నేను భక్తిగా ఉంటున్నాను, నేను ప్రార్థన చేసేసుకుంటున్నాను, నేను వాక్యం చదివేసుకుంటున్నాను, నేను దేవుని సన్నిధానంలో ధూపం వేసేస్తున్నాను, నేను దేవుని సన్నిధానంలో విజ్ఞాపన ప్రార్థన చేసేస్తున్నాను, నేను ప్రార్థన చేస్తే నా జీవితంలో అద్భుతాలు జరిగిపోతున్నాయి. అయితే ఒకవేళ అదంతా కూడా దేవుని శక్తితో జరుగుతూ ఉన్నది అనేటువంటి విషయాన్ని గుర్తించినట్లయితే ఓకే. కానీ మనలో చాలామంది అది మన గొప్పతనం అయినట్టుగా, అది మనమేదో పెద్ద మన శక్తితో చేసేసినట్టుగా పెద్ద పెద్ద బిల్డప్లు ఇచ్చుకుంటూ మన జీవితంలో ఉన్నటువంటి అవిధేయత అనేటువంటి ఆ యొక్క భయంకరమైనటువంటి పాపాన్ని పక్కన పెట్టకుండా జీవించేటువంటి అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. ఈ రాత్రి కనుక ఒకవేళ మన జీవితం ఆ విధంగా ఉందేమో ఆలోచన చేయండి. మన క్రైస్తవ జీవితాలలో కరుణ వాత్సల్యత అనేది తగ్గిపోయింది. ఎంత తగ్గిపోయిందంటే మనల్ని మనం చూసి, లేకపోతే మన ఎదుట ఉన్నటువంటి వారిని చూసి మనం ఓర్వలేనటువంటి పరిస్థితి ఎంత భయంకరమో ఆలోచన చేయండి. రోమీలకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము 20వ వచనం. రోమీలకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము 20వ వచనం. చూడండి మన జీవితం ఎంత భ్రష్టమైపోతూ ఉన్నదో ఆలోచన చేయండి. కాబట్టి నీ శత్రువు ఆకలి కొని ఉంటే అతనికి భోజనము పెట్టుము, దప్పిగొని ఉంటే దాహమిమ్ము, అలాగు చేయుట వలన అతని తల మీద నిప్పులు కుప్పగా పోయిదువు. ఆకలి కొని ఉంటే అతనికి భోజనం పెట్టాలి, దప్పిగొని ఉంటే దాహమిమ్మాలి. మన జీవితంలో కరుణ అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందో తెలుసా? ఒకరికి పెట్టేటువంటి బుద్ధి ఉన్నప్పుడు, ఒకరికి ఇచ్చేటువంటి హృదయం ఉన్నప్పుడు. మన జీవితంలో మన కనబడేటువంటి వారిని ప్రేమించలేనటువంటి మనము, కనబడేటువంటి వారికి ఆహారము పెట్టలేనటువంటి మనము, కనబడనటువంటి దేవుణ్ణి స్తుతించేటువంటి చాలా భక్తి జీవితం అని మనం అనుకున్నట్లయితే అది చాలా భయంకరమైనటువంటి పరిస్థితి. దేవుడు ఏమంటాడో తెలుసా? నేను ఆకలిగా ఉన్నాను, నువ్వు ఎప్పుడైనా అన్నం పెట్టావా? నేను దాహం కొన్నాను, నువ్వు ఎప్పుడన్నా నీళ్ళు ఇచ్చావా? నేను నీ దగ్గరికి వస్త్రహీనున్నై వచ్చాను, నాకు ఎప్పుడన్నా నువ్వు వస్త్రం పెట్టావా అని అడిగితే, నువ్వా నా దగ్గరికా, ఎప్పుడొచ్చావు ప్రభువా అని మనం అడిగితే ఆయన ఏమంటాడో తెలుసా? నేను నీ దగ్గరికి వచ్చాను కానీ నువ్వు పెట్టలేదు, ఆకలితో నీ దగ్గరికి వచ్చాను కానీ నువ్వు ఆహారం పెట్టలేదు, వస్త్రహీనున్నై నీ దగ్గరికి వచ్చాను కానీ నువ్వు వస్త్రం ఇవ్వలేదు, దాహంతో నీ దగ్గరికి వచ్చాను నువ్వు దాహాన్ని తీర్చలేదు అని దేవుడు చెప్తూ ఉంటాడు. ఎదుటి వారిని ప్రేమిస్తే దేవుణ్ణి ప్రేమించినట్టు అనేటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఎదుటి వారిని దూషిస్తే దేవుణ్ణి దూషించినట్టు. ప్రధానమైనటువంటి ఆజ్ఞ ఏంటి? ప్రాముఖ్యమైనటువంటి ఆజ్ఞ, నిన్ను వలె నీ పొరుగు వాడిని ప్రేమించాలి. ఆ ప్రధానమైనటువంటి ఆజ్ఞ, ప్రాముఖ్యమైనటువంటి ఆజ్ఞ మనం ఈ రాత్రి జ్ఞాపకం చేసుకున్నట్లయితే
కరుణ అనేది మన జీవితంలో తప్పిపోయినప్పుడు దేవుని సన్నిధానంలో ఎదుటి వారిని ప్రేమించటం అనేది మన నుంచి దూరం అయిపోయినప్పుడు మనము ధర్మశాస్త్రం నుంచే తప్పిపోయామని అర్థం, వాక్యం నుంచే తప్పిపోయామని అర్థం. ఎందుకంటే ప్రధానమైనటువంటి ఆ ఒక్క ఆజ్ఞనే మనం పాటించలేని మనం 99 ఆజ్ఞలు పాటించినంత మాత్రాన ఉపయోగం ఉంటుందా? ఉపయోగం లేనటువంటి పరిస్థితి. ఎందుకనంటే ఒక ధనవంతుడు దేవుని దగ్గరకు వచ్చి చిన్నప్పటి నుంచి భక్తిగా జీవిస్తున్నాను అన్నాడు. దేవుడేమన్నాడు? నీ దగ్గర ఉన్నటువంటి ఆస్తి అంతా అమ్మేసి పేదలకు పంచిపెట్టేసి నన్ను వెంబడించి అన్నాడు. చిన్నప్పటి నుంచి ఆజ్ఞలన్నీ పాటించిన అతను దేవుడు చెప్పిన ఒక్క ఆజ్ఞ పాటించక ఆ యొక్క పరలోక రాజ్యంలో సీటు సంపాదించుకోలేకపోయాడు. ఈ రాత్రికాల సమయంలో మనం చిన్నప్పటి నుంచి భక్తి పరులమేనేమో, చిన్నప్పటి నుంచి ప్రార్థన చేస్తే అద్భుతాలు జరుగుతాయేమో, చిన్నప్పటి నుంచి దేవుని సన్నిధానంలో భక్తిగా జీవిస్తున్నావేమో, అయితే మరి ఎదుటి వారిని ప్రేమించేటువంటి గుణంలో తప్పిపోతున్నావేమో. ఈ రాత్రి ఎదుటి వారి మీద కృప చూపించేటువంటి ఆ యొక్క యథార్థమైనటువంటి జీవితంలో తప్పిపోతున్నావేమో. ఒకవేళ ఈ రాత్రికాల సమయంలో ఆ భయంకరమైనటువంటి పాపములో పడిపోయినట్లయితే దాని నుంచి బయటికి రావడానికి ప్రయత్నం చేయాలి. ఎందుకనంటే దేవుడు మన నుంచి ఆశించేది అదే కాబట్టి. మరొక మాట చూద్దాం, చూడండి. కొలసీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం. కొలసీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం. కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్లు మీరు జాలిగల మనస్సును, దయాళుత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకొనుడి. ఎవరికి తగినట్టుగా? దేవుని చేత ఏర్పరచబడినటువంటి వారికిని పరిశుద్ధులకును ప్రియులైనటువంటి వారికి తగినట్టుగా ఎలా జీవించాలి? జాలిగల మనస్సు, దయాళుత్వమును, వినయము, సాత్వికము, దీర్ఘశాంతము. ఎదుటి వారి మీద జాలి కలిగినటువంటి మనస్సు మనం కనుపరచాలి. ఏ విధంగా ఉంటుందంటే ఆ మనస్సు పరిశుద్ధులను ప్రియులైనటువంటి వారికి, దేవుని చేత ఏర్పరచబడినటువంటి వారు. అయితే ప్రాముఖ్యంగా దేవుని చేత ఏర్పరచబడినటువంటి వాళ్ళు ఎవరండి అని నిర్వచించినట్లయితే దేవుని చేత ఏర్పరచబడినటువంటి వారికి నిర్వచనం ఏంటి అని అంటే ఇక్కడ మనకు కనబడుతూ ఉంది. ఎదుటి వారి పట్ల జాలి కలిగినటువంటి మనస్సు చూపించాలి, ఎదుటి వారి పట్ల దయాళుత్వం చూపించాలి, ఎదుటి వారి పట్ల వినయం చూపించాలి, ఎదుటి వారి పట్ల సాత్వికం చూపించాలి, ఎదుటి వారి పట్ల దీర్ఘశాంతము చూపించాలి. వాళ్ళని దేవుని చేత ఏర్పరచబడినటువంటి బిడ్డలు అని అంటారు. ఈ రాత్రి నువ్వు దేవుని చేత ఏర్పరచబడ్డావా? ఒకవేళ దేవుని చేత ఏర్పరచబడినటువంటి వ్యక్తివి నీవైనట్లయితే ఇలాంటి లక్షణాలు మన జీవితంలో కనపరచగలుగుతూ ఉన్నామా? ఎదుటి వారి మీద జాలి కలిగినటువంటి మనస్సును చూపించాలి. మన జీవితంలో మనం చేసేటువంటి పొరపాట్లకి కప్పిపుచ్చుకోవటానికి మనలో చాలామంది ఉపయోగించేటువంటి మాటలు, నా చుట్టూ ఉన్నటువంటి వాళ్ళంత దరిద్రులండి, నా చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు చాలా భయంకరంగా ఉంటున్నారండి అనేటువంటి మాటలు మనలో చాలామంది ఉదహరిస్తూ ఉంటారు. అయితే దేవుని చేత ఏర్పరచబడనటువంటి వారితో నువ్వు కంపేర్ చేసుకుంటున్నావంటే, దేవుని చేత ఏర్పరచబడనటువంటి వారితో నిన్ను నువ్వు పోల్చుకుంటున్నావంటే నువ్వెంత దరిద్రుడివో ఆలోచన చేసుకోవాలి. ఈ రాత్రి దేవుని చేత ఏర్పరచబడనటువంటి వారితో నీకు పొత్తేంటి? దేవుని చేత ఏర్పరచబడినటువంటి వారితో నువ్వు పోల్చుకోవడానికి నీకు పొత్తేంటి? దేవుడు అవిశ్వాసికిని విశ్వాసికిని పొత్తెక్కడది అని దేవుడు అంటే, మరి వాళ్ళు తింటున్నారండి, వాళ్ళు తాగుతున్నారండి, వాళ్ళు తిడుతున్నారండి, నేను తిడతానండి అని ఎదుటి వారితో కంపేర్ చేసుకోవటం, ఆ దేవుణ్ణి ఎరగనటువంటి వారితో మనము పోల్చుకుని మన జీవితాన్ని, మన భక్తి జీవితాన్ని నాశనం చేసుకుని నిండారులైనటువంటి నరకంలో పడిపోయి కుప్పకూలిపోయి మన జీవితంలో పండ్లు కొరికేటువంటి పరిస్థితుల్లోనికి వెళ్ళిపోయి ఆ యొక్క అగ్ని ఆరనేటువంటి పరిస్థితుల్లో, పురుగు చావని పరిస్థితుల్లో, నిత్యం ఏడ్చేటువంటి ఆ యొక్క భయంకరమైనటువంటి పరిస్థితుల్లోనికి దిగజారిపోవాల్సినటువంటి దుస్థితి మనకి మనం తెచ్చుకుంటున్నాం అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ఈ రాత్రి. ఎందుకనంటే విశ్వాసికి అవిశ్వాసికి పొత్తే లేదు. అలాంటి పరిస్థితుల్లో వాళ్ళు తిడుతున్నారండి, వాళ్ళు ఉంటున్నారండి, వాళ్ళు చూస్తున్నారండి, వాళ్ళు తాగుతున్నారండి, నేను తాగుతానండి అంటే మన జీవితంలో మనల్ని మనం తగ్గించుకుంటున్నాం, మన దేవుణ్ణి తగ్గిస్తున్నావు అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి.
మన విలువ ఎప్పుడు తగ్గుతుందో తెలుసా? దేవుణ్ణి ఎరగనటువంటి వారితో మనం కంపేర్ చేసుకుంటే. మన విలువ ఎప్పుడు తగ్గుతుందో తెలుసా? దేవుని సన్నిధానంలో బాప్తిస్మము పొందకుండగా ఇష్టానుసారంగా జీవించే వారితో కంపేర్ చేసుకుని, నేను కూడా అలా జీవిస్తే తప్పేంటి అని మన జీవితాన్ని నాశనం చేసుకుని, దీన మనస్సును, కనికరమైనటువంటి ప్రేమను మనం చూపించకపోతే అప్పుడు మన జీవితాన్ని మనము పాడు చేసుకున్నటువంటి వ్యక్తులం అవుతాం. మన జీవితాన్ని మనం చులకన చేసుకున్నటువంటి వ్యక్తులం అవుతాం. కాబట్టి ఈ రాత్రి దేవుడు మన నుంచి ఆశించేది వేల కొలది పొట్టేలు కాదు, వేలాది నదులంత విస్తారమైనటువంటి తైలము కాదు. ఆయనకి సంతోషాన్ని తెచ్చేటువంటి జీవితం, న్యాయముగా నడుచుకునేటువంటి ప్రవర్తన, కనికరాన్ని ప్రేమించేటువంటి మనస్సు. మరొక మాట చూసి మనం ముగించుకుందాం. 3వ మాట ఏమంటున్నాడు? మీకా గ్రంథం 6వ అధ్యాయానికి వచ్చేయండి. మీకా గ్రంథం 6వ అధ్యాయము 8వ వచనం. మనుష్యుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకునుటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు. 3వ మాట ఏంటండి? దీన మనస్సు. ఆ మాట గురించి కూడా మనం ఒకసారి ఆలోచన చేద్దాం. తీయండి సామెతల గ్రంథం 16వ అధ్యాయం. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 19వ వచనం. గర్విష్ఠులతో దోపుడు సొమ్ము పంచుకొనుట కంటే దీన మనస్సు కలిగి దీనులతో పొత్తు చేయుట మేలు. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 19వ వచనంలో, గర్విష్ఠులతో దోపుడు సొమ్ము పంచుకొనుట కంటే దీన మనస్సు కలిగి దీనులతో పొత్తు చేయుట మేలు. దీన మనస్సు అనేది దేవుని దృష్టిలో చాలా విలువైంది. మనలో చాలామంది హై లెవెల్ కోరుకుంటారు, మనలో చాలామంది మంచి పేరు ప్రఖ్యాతులు కోరుకుంటారు. కానీ దేవుని దృష్టిలో దీన మనస్సు అనేది చాలా విలువైంది. దేవుడు ఎంత తగ్గించుకుంటామో మనము దేవుని దగ్గర, ప్రజల దగ్గర మనం ఎంత తగ్గించుకుంటామో దేవుడు అంత మనల్ని హెచ్చించటానికి ఇష్టపడతాడు. దోపుడు సొమ్ము అనేది చాలా ఉంటుంది. దోపుడు సొమ్ము అనేది లెక్కలేనంత ఉంటుంది. కష్టపడి సంపాదించే దానికంటే దోపుడు సొమ్ము అనేది చాలా ఈజీగా ఉంటుంది, ఎక్కువగా ఉంటుంది. కానీ దానికంటే శ్రేష్టమైనది ఏంటి? దీన మనసు కలిగి దీనులతో పొత్తు చేయడం బెస్ట్. దేవుని దృష్టిలో అది చాలా మంచిది అన్నమాట. అంటే ఎక్కువ పేరు, ఎక్కువ డబ్బు, ఎక్కువ ఆస్తి ఐశ్వర్యాల కంటే దీన మనసు చాలా మంచిది. దేవుని దృష్టిలో అది చాలా యథార్థమైంది, విలువైంది. అయితే ఈ రాత్రి మనలో చాలామంది మనుషులుగా మనం ఉంటున్నాం కాబట్టి దీన మనస్సు అనేటువంటి దాన్ని మనం కనపరచలేనటువంటి పరిస్థితుల్లో మనం కనబడుతూ ఉంటుంది. ఎవరికి వారే హెచ్చించుకోవడానికి ఇష్టపడతారు, ఎవరికి వారే పెంపొందించుకోవడానికి ఇష్టపడతారు. అయితే దేవుని దృష్టిలో అభివృద్ధికిని, దేవుని దృష్టిలో హెచ్చించుకోవడానికి తేడా ఉన్నది. అభివృద్ధి అనేది ప్రతి క్రైస్తవ జీవితంలోకి రావాలి. మనలో చాలామంది ఈ యొక్క మాటతో కాస్త కన్ఫ్యూజ్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. అయితే దానికి క్లారిటీ ఇవ్వడానికి ఇష్టపడుతూ ఉన్నాను. క్రైస్తవ జీవితంలో హెచ్చింపు కనబడకూడదు, హెచ్చించుకోవడం కనబడకూడదు, కానీ అభివృద్ధి అనేది కనబడాలి. రోజు రోజుకి కూడా అభివృద్ధి అనేది ఉండాలి, కానీ హెచ్చి అయినటువంటి జీవితం కనబడకూడదు. అభివృద్ధి అనేది ఎదుటివారు కనబెడతారు, హెచ్చింపు అనేది మనకి మనం తగిలించుకుంటాం. అభివృద్ధి అనేది కనబడితే కంపల్సరీ మన చుట్టూ ఉన్నటువంటి వారు ఆటోమేటిక్గా కనిపెడతారు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మామూలుగా మనం ఆలోచన చేసినప్పుడు ఒక వృక్షాన్ని లేకపోతే ఒక మొక్కని మనం చూసినప్పుడు అది పాతినప్పుడు మొక్క అవ్వచ్చు, కానీ కొన్ని నెలలకి అది కాస్త పెరుగుద్ది, ఇంకొన్ని నెలలకి అది ఇంకొంచెం పెరుగుద్ది. అలాగా అది కాల పరిమితి పెరిగే కొద్దీ కూడా వృక్షము అయిపోతుంది. అది మొక్కగా ఉన్నప్పుడు మనం చూసాం, వృక్షమైనప్పుడు కూడా మనం చూసాం. ఆ యొక్క అభివృద్ధి అనేది మనకు కనబడుతూ ఉంటుంది క్లియర్ కట్గా. ఎంత క్లియర్గా అంటే, ఇది చిన్న మొక్కప్పుడు మనం వేసాం, చిన్న మొక్కప్పటి నుంచి ఇంతగా ఎదిగింది, ఇన్ని ఫలాలు ఇచ్చింది, ఇన్ని పువ్వులు పూసింది, ఇన్ని వృక్షాలను మనకు అందించింది అనేటువంటి విషయాన్ని మనం తెలియజేస్తాం. అయితే దానిని అభివృద్ధి అంటారు. హెచ్చించుకోవడం అంటే ఏంటంటే, ఆ మొక్క అలానే ఉంటుంది, మహా అయితే ఎండిపోతుంది, కానీ దానిని హెచ్చించుకునేటువంటి రీతి ఎలా ఉంటుందంటే, నేను కాబట్టి కాస్తున్నాను, నేను కాబట్టి ఇంత కష్టపడి నిలబడ్డాను
అనేటువంటి గర్వం కనబడుతూ ఉంటుంది. అభివృద్ధికిని హెచ్చింపుకిని తేడా ఆ విధంగా ఉంటుంది. అభివృద్ధి మనము చెప్పుకు అవసరం లేదు, అభివృద్ధిని బట్టి ఈ లోకం కనిపెడుతుంది. హెచ్చింపు అనేది మనకి మనం తగిలించుకునేది. కాబట్టి ఈ రాత్రి దేవుడు కోరుకునేది విశ్వాసుల జీవితంలో దీన మనస్సు, అభివృద్ధి అయినటువంటి జీవితం. విశ్వాసికి అభివృద్ధి లేకపోతే ఎక్కడేసినటువంటి పరిస్థితి, ఎక్కడేసినటువంటి బండరాళ్ళలాగా అక్కడే పడిపోతే అది విశ్వాసి అవ్వదు, చచ్చిపోయినటువంటి శవం అవుతుంది. కాబట్టి దేవుని దృష్టిలో మనము నిర్జీవులము కాదు, దేవుని దృష్టిలో మనము సజీవులం. కాబట్టి మన జీవితంలో అభివృద్ధి ఉండాలి కానీ హెచ్చింపు ఉండకూడదు, అభివృద్ధి ఉండాలి కానీ గర్వం ఉండకూడదు, అభివృద్ధి ఉండాలి కానీ మన జీవితాన్ని మనము హెచ్చించుకునేటువంటి వ్యక్తిత్వం కనబడకూడదు. ఈ విధంగా మనకి కనబడుతూ ఉంటే మత్తయి సువార్త తీయండి 5వ అధ్యాయము 3వ వచనం ఒకసారి చదువుకుని మనం ముందుకు సాగుదాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 3వ వచనం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 3వ వచనం. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. దేవుడు దీనముగా జీవించే వారికి, ఆత్మ విషయంలో దీనులుగా జీవించే వారికి దేవుడు పరలోకాన్ని ఇవ్వటానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. పరలోకాన్ని ఆయన అనుగ్రహించటానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. ఈ లోకరీత్యా మన జీవితంలో ఎదుటివారి మీద మనల్ని మనం హెచ్చించుకోకుండా జీవించినట్లయితే, ఎదుటివారితో మనల్ని మనము తగ్గించుకుని దీన మనస్సు కలిగి దీన మనస్కులతో పొత్తు చేయడానికి ఇష్టపడినట్లయితే మనకి దేవుడు పరలోక రాజ్యాన్ని ఇవ్వటానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. ఈ రాత్రికాల సమయంలో మీకా ద్వారా మనతో మాట్లాడేటువంటి మాట ఏంటంటే, చూడండి మీకా గ్రంథం 6వ అధ్యాయం 8వ వచనం. దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. దేవుడు మనల్ని ఏమడుగుతూ ఉన్నాడు? ఏడాది దూడలను, వేలాది పొట్టేళ్లను, వేలాది నదులంత విస్తారమైనటువంటి తైలమును, అతిక్రమము కోసం జ్యేష్ఠపుత్రుణ్ణి, పాప పరిహారం కోసం గర్భఫలాన్ని దేవుడు అడగట్లా. మరి దేవుడు దేనిని అడుగుతున్నాడండి అని మనం ఆలోచన చేసినట్లయితే, న్యాయంగా నడుచుకోవటం, కనికరాన్ని ప్రేమించటం, ఎదుటివారి పట్ల కనికరాన్ని చూపించటం, ఎదుటివారి పట్ల తగ్గింపు జీవితాన్ని, దీన మనస్సును చూపించటం. మన జీవితంలో ఈ 3 కూడా అతి కఠినమైనటువంటి పరీక్షలు, అతి కఠినమైనటువంటి భయంకరమైనటువంటి పరిస్థితి. అయితే ఎంత కఠినమైనటువంటి పరిస్థితుల్లో మనం ఉంటామో, ఎంత కఠినమైనటువంటి పరీక్షలు మనం రాస్తామో అంత ఉన్నతమైనటువంటి ఫలితాన్ని మనం పొందుకుంటాం. 1వ తరగతి పరీక్ష రాసిన వాడికి, ఇంజనీరింగ్ ఎగ్జామ్ రాసిన వారికి చాలా తేడా ఉంటుంది. 1వ తరగతి పరీక్ష రాసినటువంటి వారికి, పిహెచ్డి పరీక్ష రాసిన వారికి చాలా తేడా ఉంటుంది. ఆ రెండిట్లకి తేడా ఏంటంటే, 1వ తరగతిలో వాళ్ళు రాస్తారు, పిహెచ్డిలో వాటికి సంబంధించినటువంటి అత్యుత్తమైనటువంటి విలువను గూర్చినటువంటి ఎగ్జామ్స్ రాస్తారు. ఎంత కష్టపడితే, ఎంత కష్టతరమైనటువంటి పరీక్ష రాస్తే అంత విలువైనటువంటి ఫలితాన్ని మనం పొందుకుంటాం. ఈ రాత్రికాల సమయంలో ఈ 3 కూడా కష్టమైనటువంటి భయంకరమైనటువంటి పరిస్థితి. మనకి న్యాయంగా నడుచుకోవటం, ఎదుటివారి పట్ల కనికరంగా జీవించటం, ఎదుటివారి పట్ల దీనంగా మనల్ని మనం తగ్గించుకోవటం, ఈ 3 కూడా కష్టతరమైనటువంటి పరీక్షలు. అయితే ఈ కష్టతరమైనటువంటి పరీక్షల్లో మనము పాస్ అయినట్లయితే మనం ఉత్తమమైనటువంటి ఫలితాన్ని మనం పొందుకుంటాం. ఎంత ఉత్తమమైనటువంటి ఫలితం అంటే, ఆత్మ విషయమై దీనులైనటువంటి వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. ఈ రాత్రికాల సమయంలో దేవుడు మనకి పరలోక రాజ్యాన్ని, దేవుని యొక్క వారసత్వాన్ని ఆయన అనుగ్రహించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. దానికి మనకి కావలసినటువంటి ఆ యొక్క మంచి లక్షణాలను మనం అలవర్చుకుని దేవుని సన్నిధానంలో ఇంకను అభివృద్ధి జీవితాన్ని కనుపరుస్తూ దీన మనస్కులై దేవుని సన్నిధానంలో నడుచుకోవాలని ఆశిస్తూ ఈ కొద్ది మాటలు చెప్పి నేను ముగిస్తూ ఉన్నాను. దేవుడి మాటలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.